జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నాసిక్లోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బీపీఓ కేంద్రంలో లవ్ జిహాద్ పేరున మరి జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. అంటే మత మార్పిడియే కాకుండా లైంగిక వేధింపులు, మెంటల్లీ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, చాలా మంది మహిళా ఉద్యోగులు దాంట్లోంచి బయటకు వచ్చి కంప్లైంట్ చేయడం వరకు వచ్చింది. ఇందులో ఈ వేధించే వాళ్ళు ఎవరైతే హెచ్ఆర్ ఇంకా టీమ్ లీడర్స్ పై స్థాయిలో ఉంటారో వాళ్ళు కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఇబ్బందులు పెట్టడం, ఇందులో మహిళలు ఉండడం కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్కసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే, అంటే ఉద్యోగాలు చేసే ప్లేసెస్లో ఇలాంటివి అనేది అంటే కామనే అంటారా? అంటే ఇది లవ్ జిహాద్ అనేసి అంటున్నారు. అసలు అంటే లవ్ జిహాద్ అంటే ఏంటి అసలు? ఒకసారి వయసు వచ్చి రాని వాళ్ళు, ఏదో 17 ఏళ్ళు 18 ఏళ్ళ 19 ఏళ్ళ వయసులో ఉండేటువంటి వాళ్ళు పరిపక్వత లేకుండా తప్పులు చేశారంటే కొంతవరకన్నా మానవతా దృక్పథంతో ఆలోచించి పిల్లకాయ చేష్టలు చేశారు అని అనుకోవడానికి కొంతవరకన్నా ఆస్కారం ఉంది. కానీ మేజర్స్ అయిపోయి 25-30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బాధ్యత కలిగిన ఒక ఉద్యోగాన్ని తీసుకొని ఒక గొప్ప కంపెనీ, టీసీఎస్ లాంటి గొప్ప కంపెనీలో పనిచేసుకుంటూ సాటి ఉద్యోగస్తుల్ని లైంగికంగా వేధించి వాళ్ళని బాధ పెడుతూ తాము ఆనందపడుతూ, పైగా ఇది లవ్ జిహాద్కు దగ్గరగా ఉంది అనేటువంటి భావంతో ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. లవ్ జిహాద్లో ముఖ్యంగా ఏమిటంటే, ఒక మతం వారు హిందూ మతంలో ఉండేటువంటి అమ్మాయిల్ని తమ మతంలోకి మార్చడానికి ట్రాప్ చేసి ముందుగా లైంగిక లోపరుచుకొని వివాహం చేసుకుంటాము, మతం మారమని చెప్పి బలవంత పెడుతూ ఆ మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రేమ అనే పేరుతో మత మార్పిడి చేయడానికి, లేక హిందూ మతాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒక కుట్ర పండడం అనేది జరిగింది. ఈ కుట్రని భారతదేశంలో ఎక్కువగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని గతంలో 10 కేసులు మనకు బయటపడ్డాయి. కేరళ 2 అనేది మనకు కేరళ స్టోరీ 2 అనేది ఈ మధ్య రిలీజ్ అయ్యే ప్రయత్నం. ఇంతకుముందు కేరళ స్టోరీ 1 వచ్చింది. దాంట్లో మనకు కొంతమంది అమ్మాయిలు ఇలాగే ట్రాప్ చేసి ఈ దేశం నుంచి తీసుకెళ్ళి వేరే దేశాల్లో ఎక్కడో వాళ్ళని వేరే వాళ్ళకి అప్పు చెప్పేసి పరిస్థితులు, ఇలాగ చాలామందిని తీసుకెళ్ళి ఇలా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉందని కేరళకు సంబంధించిన కేరళ స్టోరీలో మొట్టమొదటి ఇది బయట వెలుగులో వచ్చింది. అది చాలా పెద్ద హిట్ అయినటువంటి పిక్చర్, మనకు తెలిసిన విషయం. ఇప్పుడు కేరళ స్టోరీ 2 తీశారు, దాన్ని ఇప్పుడు రిలీజ్ కాకుండా ఆగిపోయింది, సెన్సార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అంటే ఈ సంఘటనని మనకేం చెప్తున్నాయంటే, ఒక మతం వారు కక్ష గట్టి ఇంకొక మతంలో ఉండేటువంటి అమ్మాయిల్ని, లేడీస్ని ముఖ్యంగా వాళ్ళు లైంగికంగా ముందు ట్రాప్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇది ఎక్కడో బయట జరిగితే సంఘటనలు అది వేరే విషయం. కానీ టీసీఎస్ క్యాంపస్లో, నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ క్యాంపస్లో అంత పేరు పొందినటువంటి కంపెనీ, అంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి కంపెనీ లోపల ఒక హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో, లేడీ హెచ్ఆర్, ఆవిడ సహకారంతో కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్లో ఉండేటువంటి లేడీస్ని, ఒక మతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు లోబర్చుకోవడానికి వీలుగా వాళ్ళకు పనులు కేటాయించడం కానీ, వాళ్ళ కింద పనిచేసేటట్టుగా చేయడం కానీ, వాళ్ళతో రెగ్యులర్గా కలిసేటట్టుగా చేయడం కానీ, ఇలాంటి వాటికి పాల్పడటం. ఆ తర్వాత లైంగికంగా వేధింపులు జరుగుతున్నాయని వచ్చి ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదుని పైన ఆఫీసర్స్ తెలియకుండా దాన్ని అక్కడెక్కడే వాళ్ళ మధ్య కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఒక పెళ్ళైన అమ్మాయిని కూడా, లేడీని కూడా ఈ రకంగానే వాళ్ళు ట్రాప్లో చేయడానికి ప్రయత్నం చేశారు, లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయం భర్తకు చెప్పడం జరిగింది. ఆ భర్త ఫిర్యాదు చేశాడు. నేషనల్ మీడియాలో మాట్లాడుతూ, టీసీఎస్ లాంటి సంస్థలు నా భార్యని కొంతమంది ఈ రకంగా లైంగికంగా వేధిస్తున్నారు, వాళ్ళు లవ్ జిహాదీ పేరుతో వాళ్ళ మతంలోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అతను కంప్లైంట్ చేయడం. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం, టీసీఎస్కి రావడం, సుమారుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 8 to 10 పీపుల్ అక్కడ ఉన్నారు. ఆ గ్రూప్ని మొత్తం టోటల్గా అరెస్ట్ చేయడం, ఎంక్వైరీ ప్రారంభించడం, ఇదంతా జరిగింది. దీంతో టీసీఎస్ కూడా భయపడిపోయి క్యాంపస్ను ప్రస్తుతానికి, టీసీఎస్ క్యాంపస్ నాసిక్ క్యాంపస్ లోపల బీపీఓని దాని ప్రస్తుతానికి వాళ్ళు ఆఫీసర్ పూర్తిగా క్లోజ్ చేశారు. అంతా వర్క్ టు హోమే, అందులో ఉన్న ఎంప్లాయీస్ మిగతా వాళ్ళకి వర్క్ టు హోమ్ ఇచ్చారు. అదంతా తేలి మొత్తం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో అయ్యేటట్టుగా చేస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో బీపీఓ మనకు టీసీఎస్ కంపెనీ ఉంది. ఏది ఏమైనప్పటికీ కంపెనీలకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది. పెద్ద పెద్ద పేరు పోసిన కంపెనీలు అంటే ఐటీ రంగంలో పేరు పోవడం కాదు, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్లో కూడా క్రమశిక్షణ, మానవత్వం, ఇలాంటి తప్పుడు విధానాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరగకుండా ఉంటాం.
తమ కంపెనీలో ఇంటర్నల్గా ఏం జరుగుతున్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోకుండా మాది పెద్ద కంపెనీ, మాది గొప్ప కంపెనీ, మేమంతా బాగానే చేస్తున్నాం అని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేయడం కాదు. కంపెనీ అంటే మీరు మీ యొక్క సేవల్లో చాలా గొప్ప విషయాలు చెప్పడమే కాదు, మీ ఎంప్లాయీస్ కూడా, మీ మేనేజ్మెంట్ కూడా క్రమశిక్షణతో ఉండడం, మీ ఎంప్లాయీస్ ద్వారా ఇతర ఎంప్లాయీస్కి కానీ ఇతర సమాజానికి కానీ మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఇలాంటి తప్పుడు విధానాలు మీకు తెలియకుండానే మీ యొక్క క్యాంపస్లో జరిగేటువంటి పరిస్థితులు ఉంటే మీకు చెడ్డ పేరు, ఆ ఎంప్లాయీస్కి చెడ్డ పేరు, ఆ తర్వాత ఆ కంట్రీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి కంపెనీ జాగ్రత్త తీసుకొని వాళ్ళ కంపెనీలో పని విధానం ఎలా ఉంటుందనే కాకుండా ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్ను అవసరమైతే సైకాట్రిస్టులతో వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు క్లాసెస్ తీసుకోవడం లాంటివి, మోరల్ క్లాసెస్ ఎప్పటికప్పుడు డెవలప్ చేయడం లాంటివి, అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఏం జరుగుతుందనే విషయాన్ని చర్చించడం ద్వారా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది వరకు ప్రతి కంపెనీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.